గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్. సో నేనైతే ఈరోజు దోశ కోసం ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. సో ఇదైతే సింపుల్ అందరికీ తెలిసిందే, కాకపోతే బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. బట్ ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ 2 స్పైసెస్ యాడ్ చేసామన్నమాట. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్ అండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 4 or 5 ఆలు తీసుకొని బాయిల్ చేశాను అనమాట. సో దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఒక 3-4 అయితే సరిపోతుంది. అండ్ కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆలు కర్రీకి. అండ్ నెక్స్ట్ టమాటో వచ్చేసి ఒక 3-4 కట్ చేసుకొని చిన్నగా సైడ్ పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఆయిల్ 4 or 5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. సో దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు అండ్ నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని సాట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరేపాకు అండ్ ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలండి. సో బాగుంటుంది అనమాట ఎండుమిర్చి వేసుకుంటే. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 2 minutes తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో అనేది సాఫ్ట్ గా అవ్వాలన్నమాట. సో సాఫ్ట్ గా అయిందంటే మనకి ఇంకా ఉడికినట్టు టమాటో. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ కారం వేసుకున్నానండి. అండ్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో స్టార్టింగ్ లో నేను 2 స్పైసెస్ అని చెప్పాను కదా, కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇప్పుడైతే కొంచెం ఒక 1 స్పూన్ కారం వేసుకున్నాను కదా, సో అదే అండి. సో 2 స్పైసెస్ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మోస్ట్లీ కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ పచ్చిమిర్చితోటి లేదంటే ఓన్లీ రెడ్ మిర్చితోటి చేస్తారనమాట. సో ఇలా 2 కాంబినేషన్లో చేస్తాము మేమైతే. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆలు వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో అయితే ఇంకా కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోవాలి. మీరైతే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. 2 స్పైసెస్తో చాలా బాగుంటుంది. దోశతో పెట్టుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. బాయ్ గాయ్.